మార్త యేసు ప్రభుని చూడగానే ఏం చేసిందో తెలుసా? యేసయ్య ముందుగా వస్తాడనే తెలిసి ఆ మినపప్పు ఉంటుంది కదా, మినపప్పు, యేసు ప్రభు వస్తే గారెలు వేయాలని ఆ మినపప్పు నానబెట్టేసి ఉంటుంది బహుశా. ఆ రుబ్బురోల దగ్గర, పెద్ద రుబ్బురోల దగ్గర పత్రం పట్టుకుని ఇలా తిప్పుతుంది. యేసు ప్రభు వచ్చాడు కదా, గారెలు వేద్దాం అని ఆ పొయ్యి మీద మూకిడి పెట్టి ఒకవైపున ఈ లోపల నూనె మరుగుతూ ఉంది. కూర్చుని మార్త చూస్తూ ఉంది. ఈ మార్త ఈ పని పెట్టుకుంది. ఈ లోపల ఒక గారెలు వేయడం ఏంటి, కాస్తంత చికెను తెస్తే బాగోలేదు, ఒరే తమ్ముడా లేడా, ఎలాగప్పుడు చికెన్ తెప్పించి రకరకాలైనటువంటి పనులు పెట్టుకుంది మార్త. ఎందుకో తెలుసా? యేసు ప్రభుకి పెట్టాలని. ఆమె మనసులో ఉన్నది మంచిదే. యేసు ప్రభుకి ఏదేదో పెట్టి ఆయనను ఆనందింపచేయాలని మార్త ఏం చేస్తుందంటే రకరకాల పనులు పెట్టుకుంది. యేసు ప్రభుకి ఏమి ఇష్టం? ఇదిగో పాయసం ఇష్టమా? పాయసం తింటాడండి. పాయసం కూడా చేసేద్దాం. రకరకాల పనులు పెట్టుకుని, విస్తారమైన పనులు పెట్టుకుని ఈమె బిజీ అయిపోయి యేసు ప్రభు వచ్చాడన్న సంగతి మర్చిపోయి ఆయన పాదాల దగ్గర కూర్చోవడం అన్న విషయాన్నే మర్చిపోయింది. ఈ లోపల చిన్న కుమార్తె ఉందో చూసారా, మరియా యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చుంది. యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. దైవికమైన విషయాలు చాలా చెప్తున్నాడు. అక్కడ ఉండేటువంటి జనసమూహము ఆమె యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చుని ఆమె చాలా ఆసక్తిగా వింటున్నారు. ఈ విషయాన్ని మీకు వాక్యంలో చూపిస్తాను. చూడండి, లూకాసు వార్త 10వ అధ్యాయము. 39వ వచనం చూడండి ఒకసారి. లూకాసు వార్త 10వ అధ్యాయము 39వ వచనం. ఆమెకు మరియా అని సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింతలేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పాను. యేసు ప్రభు దగ్గరికి వచ్చి మార్త అంటుంది, యేసయ్యా నువ్వు వస్తావని గారెలు వండుతున్నాను, పనిగా బూరెలు వండుతున్నాను, నీకు పాయసం అంటే ఇష్టమంట కదా, పాయసం వండుతున్నాను. ఇవన్నీ వండుకుంటుంటే నేను ఒక్కదాన్నే చేస్తున్నాను. మా చెల్లెమో నీ దగ్గర కూర్చుంది, చెప్పవా కొద్దిగా, నీకేం బాధ లేదా? నేను ఒక్కదాన్నే చేసుకుంటున్నాను ఈ పనులన్నీ. అప్పుడు యేసయ్య ఏమన్నాడో వినండి. అక్కడ యేసయ్య ఏమన్నాడో చూడండి. అందుకు ప్రభు 41వ వచనం. మార్తా 2 సార్లు పలికాడు. మార్తా అంటే మాట్లాడుతానే పని చేసుకుంటుంది. ఒక్కసారి పిలిస్తే దగ్గరే ఉందని. మార్తా అన్నాడంటే ఆమె పరుగులు ఉరుకులు పెట్టుకుంటూ పనిలో నిమగ్నం అయిపోయింది. 2 సార్లు మార్తా అని పిలిచి అంటున్నాడు, నీవనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. నువ్వు చాలా పనులు పెట్టేసుకున్నావు మార్తా, నీవు చాలా పనులు పెట్టేసుకున్నావు. అయితే అవసరమైంది ఒక్కటే. అదేంటది? మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మార్త యేసు ప్రభుని గౌరవించాలనుకుంటుందా? మరి యేసు ప్రభుని గౌరవించాలనుకుంటుందా? బాగా చెప్పాలి మీరు. మార్త యేసు ప్రభుని గౌరవించాలనుకుంటుందా? మరియ యేసు ప్రభుని గౌరవించాలనుకుంటుందా? చెప్పాలి. ఏ మాట చెప్తే ఏ చిక్కు వస్తుందో. ఇద్దరూ గౌరవించాలనుకుంటున్నారు, చాలా మంచిది. కాస్తంత ఎక్కువగా ఎవరు గౌరవించాలనుకుంటున్నారు? మార్త అనుకుంటుంది, నా ప్రభువారు మా ఇంటికి వచ్చారు, ఆయనకి బొజ్జ నిండా కడుపు నిండా పెట్టేయాలి, నా ప్రభు ఆనందింపజేయాలని పని పెట్టేసుకుంది. మరి అయితే యేసు ప్రభుతో పాటుగా కూర్చుంది. గమనించాలి మనం. ఈ మరియ చాలా మౌనంగా యేసు ప్రభు మాటలు వింటుంది. అప్పుడు యేసయ్య అన్నాడు, ఇదిగో మార్తా, నువ్వు విస్తారమైన పనులు పెట్టేసుకున్నావు, అవసరమైనది ఒకటే.
నీ చెల్లి చూడు మాటలు వింటుంది, బోధ వింటుంది, ఇది చాలా అవసరం అని చెప్పాడు. మనం గమనించాలి, మన జీవితాలలో కూడా చాలా విస్తారమైన పనులు పెట్టేసుకుంటాం. మనం అనేకమైనటువంటి పనులు పెట్టుకుని ఒత్తిడికి గురైపోతాం. దేవుని వాక్యంలో ఏమనుందంటే, మనకు అవసరమైనది మనం సంపాదించుకోవాలి, మన పిల్లలకు అవసరమైనది మనం సంపాదించాలి, మన కుటుంబానికి అవసరమైనది మనం సంపాదించాలి, అది అవసరం, మన బాధ్యత. కానీ మనకు మించిన పని పెట్టుకోవద్దు. ఈ మాట ద్వారా, దీని ద్వారా నేను సేవకుడిగా చెప్తున్నాను, మీ ఆరోగ్యం పాడైపోయేటంత ఒత్తిడి మీరు పెట్టేసుకోవద్దు. మీ ఆరోగ్యం పాడు చేసుకునే అంత ఒత్తిడి మీరు మీ భుజాల మీద పెట్టుకునే వద్దు. మీరు సంపాదించగలిగినంత సంపాదించి నా ప్రభు సన్నిధిలో ఆయన యొక్క మాటల ద్వారా సంతృప్తికరమైన, నెమ్మది కలిగిన, ఆరోగ్యవంతమైన జీవితాన్ని జీవించాలనేది యేసయ్య యొక్క ఆలోచన, దీవెనది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. విస్తారమైన పనులు పెట్టుకుని యేసు ప్రభు దగ్గర కూర్చునే అంత అవకాశాన్ని కోల్పోవద్దు. హల్లెలూయా, హల్లెలూయా. విస్తారమైనటువంటి పని పెట్టుకుంది యొక్క మరియ మాత్రం యేసు ప్రభు యొక్క పాదాల దగ్గర కూర్చుంది. నేను అంటాను ఇక్కడ మనం మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పాదాల దగ్గర కూర్చోవడం అనేది చాలా అవసరం, చాలా దీవెనది, చాలా దీవెన. మనము ఆయనను పాదాల దగ్గర కూర్చున్నప్పుడు ఆయన సంతోషిస్తాడు. కానీ ఆయనకు మార్త వలె ఏదో బిజీగా అయిపోయి ఆయన పాదాల దగ్గర కూర్చోకపోతే ఆయన సంతోషించడు.